అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మార్చి 17వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, వారి సమస్యలకు తగిన పరిష్కారాల కోసం ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికైతే తగిన పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున యొక్క రాశిగల వారి యొక్క దినఫలాల ప్రకారం వీరికి రేపటి రోజున ఆర్థికంగా ఎంతైనా కొత్త ఆదాయ మార్గాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. సంపాదన పరంగా వీరికి పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అయితే చెప్పుకోవచ్చు. కేవలం ఉద్యోగం లేదా వ్యాపారం నుండి కాకుండా ఇతర మార్గాల నుండి కూడా చిన్నపాటి లాభాలను అయితే వీరు అందుకోబోతున్నారు. పొదుపు తత్వాలపై చూస్తే వీరి యొక్క ఆసక్తి భవిష్యత్తులో ఆర్థిక భద్రత మరియు ధైర్యాన్ని అందిస్తుంది. పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు, బహుమతులు అనుకోకుండా వీరి దగ్గరకు వచ్చే సూచనలు బలంగా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి గతంలో పెట్టుబడుల కారణంగా ఊహించని లాభాలు అయితే రాబోతున్నాయి. ఆర్థిక ప్రణాళికలు సక్సెస్ అవ్వడం ద్వారా అనవసరమైన ఖర్చులు నిర్ణయించి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలరు. రేపటి రోజున వ్యవసాయ రంగంలో ఉన్న వారికి సాగు పనులు చాలా దానికంటే మెరుగైన ఫలితాలు కూడా రాబోతున్నాయి. కొత్తకరమైన విషయాలు కూడా వీరికి చాలా తెలుసుకోబోతున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది. భూ వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాంతత మరియు కాస్త ఊరటనిస్తుంది. రేపటి రోజున ప్రభుత్వ రాయితీల గురించి మీకు అనుకూలమైన సమాచారం అందే అవకాశం బలంగా కనబడుతుంది. రేపటి రోజున మీకు వనరుల పెరుగుదలకు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. దీనివల్ల పాడి పంటలు ఆశాజనకంగా ఉండబోతున్నాయి. వ్యవసాయ రంగ కూలీల సహకారం కూడా అందుకుంటుంది. అలాగే కొన్ని సమస్యలకు కూడా పరిష్కారం కనుగొనడం ద్వారా కాస్త ఉపశమనం అనేది ఊరట కూడా వీరికి లభిస్తుంది. శాంతిని కూడా పొందుతారు. వీరి యొక్క ఆత్మవిశ్వాసం రేపటి రోజున ఎంతో పెరుగుతుంది. మీ యొక్క పనిని గోప్యంగా ఉంచడం ఎంతైనా ముఖ్యం. మీకు వచ్చే డబ్బును కాస్త మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి ఎవరికి తెలియజేయకండి. మీ చుట్టూ జరుగుతున్న కార్యక్రమాలను అసలు విమర్శించవద్దు. రేపటి నుండి మీకు సహాయ సహకారాలు ఆశించే బదులు సామర్థ్యాన్ని విశ్వసించండి. ఒక మొండితనం మీ పనిని నాశనం చేయబోతుంది. మీ యొక్క వైఖరిని అవలంబించడం చాలా ముఖ్యం. వ్యాపారవేత్తలకు అనుకూలమైన సమయాలు కనుక కొత్త పని కోసం మీ యొక్క పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా లావాదేవీలకు సంబంధించిన పత్రాన్ని పూర్తి చేయండి. కార్యాలయాల్లో మీ యొక్క బ్యాంకు బ్యాలెన్స్ అధికారులతో సమన్వయం ఈ యొక్క లక్ష్యాలు సాధించడానికి సహాయపడుతుంది. ఎటువంటి విషయంలో అయినా మీ యొక్క వివాహిత జీవితంలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు. వివాహానికి సంబంధించిన ఏదైనా సరే అనుకూలమైన పరిస్థితి ఏర్పడితే ఖచ్చితంగా మీరు రేపటి రోజున ఎవరైనా సరే అనుకూలమైన భార్య కానీ భర్త కానీ ఖచ్చితంగా మీకైతే రేపటి రోజున మాత్రం ఏదో ఒక శుభవార్త అయితే మీకు తప్పకుండా వినబోతున్నారు. ఈ విధంగా రేపటి రోజున వృత్తి వ్యాపార రంగాల్లో వారికి కూడా అన్ని రకాలుగా కూడా లాభదాయకమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున విద్యార్థులకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా తప్పకుండా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజున అధిక శ్రమ మరియు అలసట కలిగిన వారికి మానసిక ప్రశాంతత లోపానికి దారితీస్తుంది. కార్యాలయంలో మీకు ఉన్నత పదవి కూడా లభించబోతుంది. ఇంటర్వ్యూస్లో మీరు విజయం తప్పకుండా సాధించి తీరుతారు. బలహీనపడే వర్గాల నుంచి మీరు ఆరోగ్య సమస్యలు ఆందోళన చెందబోతున్నారు. పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గెలపబోతున్నారు. రేపటి రోజున కమ్యూనికేషన్ రంగంలో నైపుణ్యాలు పెద్ద స్థాయిలో గరిష్ట స్థాయిలో ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు ఉన్న గ్రహాల కొరత వలన కాస్త ఇంట్లో ఏదైనా ఆస్తి విషయాలు కూడా నిలిచిపోవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కఠినంగా ఉండవద్దు. తప్పకుండా మీరు సామరస్యంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. రేపటి రోజున ఆర్థికంగా కాస్త ఊరట కలుగుతుంది. ఏవైనా పనులు రియల్ ఎస్టేట్ రంగానికి కలిగినవి వాయిదా వేసుకోవడం చాలా మంచిది. శ్వాసకోశ ఇబ్బందుల ద్వారా మీ యొక్క రాశిగల వారికి రేపటి రోజున సృజనాత్మకత మరియు నూతన వ్యక్తిత్వం కలిగి ఉంటుంది. రేపటి రోజున ఆస్తిపాస్తులు ప్రతిభను మెరుగుపరుచుకునే విషయాల్లో అవకాశం అయితే మీకు లభిస్తుంది. కుటుంబం మరియు పిల్లలకు సంబంధించిన విషయాల్లో రేపటి రోజున సానుకూల మార్పులు అయితే కనిపించవచ్చు. సంబంధాల్లో సఖ్యత, భావోద్వేగాల కంటే కూడా అవగాహన, ఆలోచనల మార్పు ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి తీవ్రమైన మరియు జీవిత సంబంధమైన అంశాలపై శాంతియుత చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. కనుక మీ యొక్క భాగస్వామి పట్ల చిన్న విషయాలను జాగ్రత్తగా వింటున్నారని తెలిసి మీరు భావించిపోతున్నారు. పెళ్లి కాని స్త్రీలకు చదువు లేదా పుస్తకాలకు సంబంధించిన ప్రదేశాల్లో మాత్రం ఆలోచనాత్మకంగా రేపటి ఉన్న ఒక వ్యక్తి మీకు ఊహకు అందగని విధంగా అయితే మీ పనిలో విజయాన్ని తీసుకురాగలరు. పెద్ద విజయాలను వెంబడించే బదులు చిన్న లోపాలను మెరుగుపరచుకోవడం దృష్టి పెట్టండి. రేపటి రోజున మీరు స్టాక్ మార్కెట్ వివరాల్లో కనుక మహిళలకు లాభదాయకమైన అవకాశాలు పొందవచ్చు. కార్యాలయాల్లో ఏకాగ్రత కూడా చాలా అవసరం కనుక రేపటి రోజున ఇంటి నుండి పనిచేసే మహిళలు మంచి నాణ్యతను మెరుగుపరచుకోవడానికి సరికొత్త పద్ధతులను అవలంబించాలి. రేపటి రోజున ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవడానికి చాలా ముఖ్యమైన రోజుని చెప్పుకోవచ్చు. పిల్లలకు చదువులు లేదా మంచి అభిరుచులు
డబ్బు ఖర్చు కావడం ఇటువంటివన్నీ కూడా పాత పరిచయాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా చిన్నపాటి అవకాశాలు కూడా కలగవచ్చు. పెద్ద లావాదేవీలను నివారించుకోండి. రేపటి రోజున చిన్న చిన్న ముఖ్యమైన వస్తువులకు మాత్రం ఖర్చు చేయడం చాలా మంచిది. కడుపు, కాలేయం మరియు మానసిక ఒత్తిడిలపై శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. అతిగా ఆలోచించడం వల్ల తలనొప్పి, ఆకలేకపోవడం, గ్యాస్, ఎసిడిటీ బాధపడుతున్న మహిళలు రేపటి రోజున పాత ఆహారాలకు దూరంగా ఉంచండి. ఆకుపచ్చ ఆకుకూరలు తినడం మరియు కొంతకాలంగా ప్రశాంతంగా మౌనంగా ఉండడం శరీరానికి, ఆరోగ్యానికి ఎంతైనా మేలు చేస్తుంది. ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్త పడి తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తప్పుల దారులకు తీయవచ్చు. రేపటి రోజున ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ కొన్ని నిర్ణయాలు అయితే మీకు కాస్త నష్టపరిచే అవకాశం ఉంది కనుక ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. రేపటి రోజున మీ యొక్క సత్సంబంధాన్ని పెంచబోతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగి మీ యొక్క సమస్యలు పెరగబోతున్నాయి. కాస్త వివాహితమైన మీరు సమతుల్యతను కాపాడుకోవడం మంచిది. ఓపికతో పనిచేస్తే పనులన్నీ క్రమంగా అనుకూలంగా మారతాయి. రాజకీయ రంగాల్లో ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉన్నత స్థాయి ఆశించడానికి తగిన శ్రమ, సానుకూల పరిస్థితులు కనపడుతున్నాయి. పట్టుదల, కృషి వల్ల మీకు ఎంతైనా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి స్థాయిని పెంచే విధంగా ఉండబోతున్నాయి. సహనం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. రేపటి రోజున మీకు కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీరు లభించి తీరుతుంది. రేపటి రోజున మీరు ఎటువంటి ఫలితాలను ఆశించినా కూడా సరైన విశ్రాంతి తీసుకుంటే శారీరకంగా ఉత్సాహంగా ఉండగలరు. ప్రేమ మరియు జీవితంలో మీకు పరస్పర అవగాహనలు పెరిగి మరింత బలపడతాయి. వృత్తి వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు కూడా మీకు లభించే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహాయం మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ముందుకు సాగితే విజయాలు మీ వైపుకు వస్తాయి. కాస్త గందరగోళ పరిస్థితి వాతావరణం నెలకొంటుంది కనుక వాటిల్లో మీరు కాస్త సహనం పాటించవలసిన అవసరం ఉంది. మీకు గందరగోళంగానే ఉంటారు. మీ యొక్క పనిభారం ఎక్కువగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం తర్వాత మీ యొక్క అపరాధ భావనలన్నీ తొలగిపోతాయి. ఆనందం మరియు సంతోషం ప్రబలంగా ఉంటుంది. స్నేహితులు మరియు ప్రియమైన వారితో సత్సంబంధాల మీకు ఎంతో మెరుగుపడతాయి. రేపటి రోజున సంపాదన పెరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత మీకు అన్నీ తారుమారు అయిపోతాయి. ప్రయత్నాలు విజయమవుతాయి. రేపటి రోజున కష్టపడి పనిచేసిన వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కారాన్ని కలుగుంటారు. రేపటి రోజున శాంతియుతంగా అయితే మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ పనిని గోప్యంగా ఉంచడం ఎంతైనా ముఖ్యం. పెరుగుతున్న కార్యకలాపాలు విమర్శించవద్దు. మీ యొక్క ఆత్మీయతకు రేపటి రోజున ఎంతో సానుకూల కృషి ఫలితాలు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున పనిలో మీరు ఉద్యోగస్తుల్లో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. రేపటి రోజున మీరు ఎంతో సంపదను సృష్టించగలగబోతున్నారు. ఎంతైనా మీకు మంచి అవకాశాలు అయితే తలుపు తట్టబోతున్నాయి. మంచి ఆలోచనలు స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నించండి. ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని కొన్ని మార్పులు రావచ్చు. అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. న్యాయం మరియు సమతుల్యత ఆహారం తీసుకోవడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ప్రయాణాలు సాంకేతిక ఆసక్తిపై కలగవచ్చు. మిమ్మల్ని రేపటి రోజున కొన్ని విషయాలు మిమ్మల్ని ఉత్తేజపరచబోతున్నాయి. తెలివిగా ఉపయోగించుకోండి. లోతుగా ఆలోచించండి. యొక్క రాశిగల వారి ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతైనా అవసరం. రేపటి రోజున తప్పకుండా నిలిచిపోయిన పనులన్నీ కూడా మీకు తిరిగి మీరు మొదలు పెట్టగలుగుతారు. తప్పకుండా మీకు రేపటి రోజున దైవారాధన ఎంతైనా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి దర్శనం చేసుకుని తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. దైవం నిత్యం వెంటగా ఉంటూ మీ దైవ అనుగ్రహం మీకుంటే తప్పకుండా ఎటువంటి పనినైనా కూడా సాధించి తీరుతారని అయితే తెలుసుకోండి. దైవాన్ని మిమ్మల్ని ఎప్పుడైతే విస్మరించవద్దు, వీడవద్దు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.